ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన 'పుష్ప 2' చిత్రం ఈ నెల 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతకుముందు రోజు 4వ తేదీన రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో వేశారు. అదే థియేటర్లో అభిమానుల మధ్య సినిమా చూడడానికి అల్లు అర్జున్ రావడంతో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటతో దిల్కస్ నగర్కు చెందిన రేవతి అనే 35 సంవత్సరాల వయసున్న మహిళ మరణించారు. ఆమె 9 కుమారుడు సాయి తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ బాబు పరిస్థితిపై వైద్యులు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. మరో 4 రోజులు గడిస్తే కానీ స్పష్టత రాదు. తమకు ముందుగానే చెప్పకుండా అల్లు అర్జున్ అక్కడకు వచ్చాడంటూ అతనిపై 'పుష్ప 2' టీంపై, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులకు భారత న్యాయ చట్టాల ప్రకారం 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై సంధ్య థియేటర్ యజమాని రేణుకాదేవి ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. తమ థియేటర్ను డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించామని, వారే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు వేసుకున్నారని, ప్రభుత్వమే వాటికి అనుమతి ఇచ్చిందని, తమ వంతుగా కేవలం సెక్యూరిటీని మాత్రమే కల్పించామని పేర్కొన్నారు. కానీ తమపై కేసు నమోదు చేయడం న్యాయం కాదని ఆ పిటిషన్లో రేణుకాదేవి పేర్కొన్నారు. సరిగ్గా ఇదే కేసు విషయమై అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో క్వాయిస్ పిటిషన్ దాఖలు చేశారు. చిక్కడపల్లి పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టేయాలంటూ అందులో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో థియేటర్ యజమాని, థియేటర్ మేనేజర్, సెక్యూరిటీ ఆఫీసర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే అల్లు అర్జున్ క్వాయిస్ పిటిషన్ను హైకోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని, BENES చట్టాల ప్రకారం అతన్ని కూడా పోలీసులు విచారించడానికి అనుమతినిచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.